న్యూరాలజీలో మీ సివిఆర్ హెల్త్ ఛానల్లో సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8 గంటలకు ఓంకారం సృష్టి మంత్రం, శివశబ్దం మంగళకరం, శివస్మరణ పరమ పవిత్రం. దుఃఖాలన్నిటికీ కారణం కోరిక అనేటటువంటిది. ఆ కోరిక అనేది దగ్ధమైతే మిగిలేది జ్ఞాన జ్యోతి మాత్రమే. అడుగడుగున మాధుర్యం, శివలీలామృతం. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ప్రవచనం ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు, తిరిగి సాయంత్రం 4:30 గంటలకు మీ సివిఆర్ హెల్త్ ఛానల్లో. ఫోన్ కొట్టు లక్ష పట్టు, ఫోన్ చేస్తూ హడావిడి పడాల్సిన పనే లేదు. ఒకసారి సజెస్ట్ చేస్తే చాలు, ఇది నిజమే. మేమే మీకు ఫోన్ చేస్తాం. మేము అడిగే ప్రశ్నలకు మీరు సమాధానాలు చెబితే చాలు. ఒక్క SMS తో మీరు లక్షాధికారి కావచ్చు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు వన్మైట్ జియోటెక్ 100% సర్టిఫైడ్ జెమ్స్, సోనీ ఆయుర్వేదిక్స్ మోకాల్ నొప్పుల నుంచి శాశ్వత నివారణ మరియు SR న్యూమరాలజీ కౌన్సిలింగ్ సెంటర్. నమస్కారం. డాక్టర్ స్టాక్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం చర్చించే అంశం డయాబెటిక్ ఫుడ్. ఒత్తిడి వల్ల తరచుగా పాదాలకు పుండ్లు ఏర్పడడం, పాదాల్లో చిన్న చిన్న కోతలు, బొబ్బలు రావడం, డయాబెటిక్ వ్యాధిగ్రస్తుల పాద సమస్యలకు మరియు దీర్ఘకాలిక పుండ్ల సమస్యల నివారణకు ప్రముఖ డయాబెటిక్ ఫుడ్ సర్జన్ డాక్టర్ ప్రదీప్ బల్లి మనతో స్టూడియోలో ఉన్నారు. మీకేనా ఈ డయాబెటిక్ ఫుడ్ కి సంబంధించి ఏమైనా సందేహాలుంటే డాక్టర్ గారిని అడిగి సమాధానం రాబట్టుకోవచ్చు. మీరు కాల్ చేయాల్సిన నెంబర్స్ 040-477-99916 లేదా 040-477-99917 నెంబర్లకి కాల్ చేయొచ్చు. ఒకవేళ ఈ కార్యక్రమానికి ఫోన్ కలవని వారు స్క్రీన్ మీద స్క్రాల్ అవుతున్న నెంబర్లకి ఫోన్ చేసి డాక్టర్ గారిని వ్యక్తిగతంగా కూడా సంప్రదించవచ్చు. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, అసలు డయాబెటీస్ అనేది ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. అంటే డయాబెటిక్ ఫుడ్ గురించి అవగాహన కొంచెం చాలా మందికి తక్కువ. అంటే అసలు డయాబెటిక్ ఫుడ్ అంటే ఏంటి? డయాబెటిక్ ఫుడ్ అంటే టు పుట్ ఇట్ యాజ్ తెలుగులో డైరెక్ట్ చెప్పాలంటే మధుమేహ పాదం. మధుమేహ పాదం అంటే డయాబెటిక్ పేషెంట్కి వచ్చే ఏ పాద సమస్య అయినా కావచ్చు, అది డయాబెటిక్ ఫుడ్ అని చెప్పి మనం అనుకుంటాం. సో ఇది రకరకాలుగా రావచ్చు. ఒకటి న్యూరోపతితో రావచ్చు. న్యూరోపతి అంటే నర్వ్స్ డ్యామేజ్ అయిపోతాయి పేషెంట్కి. నర్వ్స్ డ్యామేజ్ అయిపోవడం వల్ల అంటే సెన్సేషన్ పేషెంట్కి ఉండదు. సెన్సేషన్ ఉండకపోవడం, ఇంకోటి కాళ్ళ మంటలు రావడము, ఆ తర్వాత కాలుకి చెమట పట్టడం ఉండదు పేషెంట్కి. కాలుకి చెమట పట్టకపోవడం అంటే పేషెంట్కి ఏమవుతుందంటే మొత్తం డ్రైనెస్ ఉంటుంది, డ్రై ఫీట్ ఉంటుంది, కాళ్ళంతా పొడిబారిపోతాయి. ఆ కాళ్ళు పొడిబారడం మూలంగా ఏమవుతుందంటే కాళ్ళు పగుళ్ళు వస్తాయి. ఈ కాలు పగులే కదా అని మనం కానీ దాన్ని ఈజీగా తీసుకున్నామంటే ఆ కాలు పగుళ్ళు ఎంత డీప్గా అయిపోతాయంటే లోపలికి ఏమైనా ఇన్ఫెక్షన్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. మనకు అంటే చేతులు తీసుకుంటే పెద్ద ప్రాబ్లం రాకపోవచ్చు, బట్ కాళ్ళకి ఎలా ఉంటుందంటే అది డీప్ థింక్ కొద్దీ మన వాళ్ళు చాలా మంది మనం చూస్తూనే ఉంటాము. షూ వేసుకోకుండా ఊర్లలో చాలా మంది ఏం చేస్తుంటారు, షూ కూడా వేసుకోరు, చెప్పులు కూడా వేసుకోరు. ఇండియన్ సినారియోలో యూజువల్ గా చెప్పులు కూడా వేసుకోరు, షూ కూడా వేసుకోకుండా మట్టిలో నడిచి వెళ్తుంటారు. ఇట్లా మట్టిలో నడిచినప్పుడు ఆ చిన్న చిన్న పగుళ్ళు కూడా ఇన్ఫెక్ట్ అయిపోయి ఎంత ప్రాణాంతకంగా మారొచ్చు అంటే పేషెంట్ ఒక్కోసారి కాలు కోల్పోవచ్చు. కొన్నిసార్లు కొంతమంది పేషెంట్స్ ప్రాణం కూడా కోల్పోయిన పేషెంట్స్ ఉంటారు. అంటే ఇది అవగాహన లోపంతో వచ్చేదే సమస్య. ఇది కాకుండా కొన్నిసార్లు ఏమవుతుందంటే బ్లడ్ సప్లై సరిగ్గా లేకపోవడం మూలంగా కాలు మొత్తము మనం నడిచినప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది, పిక్కల్లో నొప్పి రావడం ఇలాంటివి కూడా ఉండొచ్చు. సో బ్లడ్ సప్లై సరిగ్గా లేకపోవడం మూలంగా ఏమవుతుందంటే పేషెంట్స్ కి చిన్న దెబ్బ తగిలినా కానీ ఒక పెద్ద దెబ్బలాగా మారిపోతుంది. మనం ఇచ్చే యాంటీబయాటిక్స్ కూడా అక్కడ వరకు పోవడం అనేది ఉండదు. ఎందుకంటే ఏదైనా కానీ మనం ఇంజెక్షన్ తీసుకున్నా, టాబ్లెట్ తీసుకున్నా కానీ అది లాస్ట్ కి బ్లడ్ లో కలిసి అక్కడ వరకు వెళ్లాల్సి ఉంటుంది. బట్ ఈ పేషెంట్స్ కి ఏమవుతుందంటే మనం ఎంత హై డోస్ పెట్టినా కానీ అది అక్కడ దాకా పోదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ పేషెంట్స్ కి మనం హై డోస్ అనేది ఇవ్వలేము. ఎందుకంటే ఈ పేషెంట్స్ చాలా మంది డయాబెటిక్ ఫుడ్ పేషెంట్స్ మీరు చూసే ఉంటారు. ఒక వయసు వాళ్ళు ఉంటారు, లైక్ 45-50 ఇయర్స్ పైన వాళ్ళు ఉంటారు. ఇలాంటి పేషెంట్స్ కి ఆల్రెడీ రీనల్ డ్యామేజ్ ఉంటుంది, కిడ్నీ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. ఈ కిడ్నీ డ్యామేజ్ అయిన పేషెంట్స్ కి మనం ఇంకా కొంచెం హై డోస్ కానీ పెట్టామంటే ఇంకా ప్రాబ్లమ్స్ సంభవిస్తుంటాయి. సో ఈ బ్లడ్ సప్లై సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంతమంది పేషెంట్స్ కి నరాలు బాగా ప్రాబ్లం వచ్చేసి నరాలు ఏమైతుందంటే షుగర్ మొత్తం దాని లోపల అక్యుములేట్ అయిపోవడం వల్ల సెన్సరీ నర్వ్స్ అనేది డ్యామేజ్ అవుతుంది. అంటే స్పర్శ సరిగ్గా తెలియకపోవడం పేషెంట్ కి.
స్పర్శ అసలు తెలియదు. ఇప్పుడు నేను ఇప్పుడు నడుస్తున్నప్పుడు నాకు గుచ్చుకుంది, నాకు గుచ్చుకున్నప్పుడు నాకు పెయిన్ ఉంటుంది, ఇన్ఫెక్షన్ అయింది, నాకు పెయిన్ ఉంటుంది, నేను